ఎన్డీఏ కూటమికి నాకు చాలా ఇష్టమైన హీరో చిరంజీవి సపోర్ట్ చేస్తున్నానని ప్రకటించిన న్యూస్ చూడగానే నాకు ఒళ్ళు మండింది. నిజం. మరి ఎవరికి సపోర్ట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలా? చేయకూడదు. ఆయనకి చేసిన నాకు ఇట్లాగే ఒళ్ళు మండుతుంది. ఎందుకు? ఎవరికి సపోర్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో తీస్తున్నా. సో ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఈ న్యూస్ వచ్చింది కాబట్టి ఈ న్యూస్ని ఉపయోగించుకుని సినిమా, స్పోర్ట్స్ లేదా ఇతర రంగాలు రాజకీయాలకి ఎట్లా డిఫరెంట్ అనే దాని గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. అయితే ఈ వచ్చినటువంటి న్యూస్ని నేను చిరంజీవికి సంబంధించినటువంటి న్యూస్ని కేవలం ఇక్కడ డిఫరెన్షియేషన్ని దానివల్ల మనకి జరిగే ప్రజలకి జరిగే నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఈ న్యూస్ని వాడుకుంటున్నా. ఈ ప్లేస్లో ఎవరినైనా పెట్టుకోండి, ఆ హీరో ప్లేస్లో చిరంజీవి ప్లేస్లో చిరంజీవి లాంటి బిగ్గెస్ట్ హీరోని ఎవరినైనా పెట్టుకోండి. అమితాబ్ బచ్చన్ పెట్టుకోండి, రజనీకాంత్ని పెట్టుకోండి, రాజకీయాల్లో లేని సినిమాల్లో లేదా వేరే స్పోర్ట్స్ కోటాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా, సచిన్ పెట్టుకోండి, ధోనిని పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులను పెట్టుకోండి, వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. బట్ చిరంజీవి ఇట్లా మాట్లాడడం వల్ల నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఈ వీడియో చేస్తాను. తర్వాత సౌత్ ఇండియాలో చాలా ఇష్టమైనటువంటి హీరో, సీనియర్ హీరోస్లో కమల్ హాసన్ తర్వాతే నాకు రజనీకాంత్ అనే ఇష్టం. కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే కమల్ హాసన్ లాంటి రేషనల్ థింకింగ్ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి, సరైనటువంటి విధానంలో ప్రజలకి జరుగుతున్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. గెలుస్తాడో ఓడిపోతాడు, అసలు మాక్సిమం ఓడిపోతాడని తెలిసిన విషయమే. కమల్ హాసన్ పార్టీ పెడితే గెలుస్తాడని నేను ఎందుకు అనుకుంటా? డెఫినెట్లీ తెలుసు. కానీ రాజకీయాల నుంచి వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఎటువంటి అంశాన్ని టచ్ చేయకుండా, రాజకీయ సన్యాసం తీసుకోకుండా డిఎంకే కలిసాడు రీసెంట్గా. మీరు గుర్తుందో లేదో దాని గురించి కూడా నేను విపరీతమైనటువంటి పోస్టులు పెట్టా. నీలాంటి వాడు ఏదన్నా పీకుతాడు అని నమ్మడానికి వస్తే మళ్ళీ నువ్వు కూడా అందరిలాగా అని ప్రూవ్ చేసుకున్నావు అనేసి డిఎంకేకి కమల్ హాసన్ సపోర్ట్ చేసినప్పుడు నేను అట్లాగే ఫీల్ అయ్యా. రజనీకాంత్ వస్తానని ఆగిపోయినప్పుడు కూడా నేను ఫీల్ అయ్యా. వీళ్ళందరూ ఎందుకు రావాలని నేను కోరుకుంటానంటే, వీళ్ళందరూ రాజకీయాల్లోకి రాగానే ఏదో మార్పులు తీసుకొచ్చేస్తారని, శంకర్ సినిమాలో లాగా మొత్తం రాత్రికి రాత్రి అంతా మారిపోతాయని నేను నమ్మను. మరి వీళ్ళు గెలుస్తారని నేను నమ్ముతానా? వీళ్ళు గెలుస్తారని కూడా నేను నమ్మను. కానీ వీళ్ళకి స్ట్రాంగ్ వాయిస్లు ఉంటాయి. మీరు మాట్లాడడం, నేను మాట్లాడడం వేరు. ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి, ఒక అమితాబ్ బచ్చన్, ఒక షారుఖ్ ఖాన్, ఒక ధోని, ఒక సచిన్ టెండూల్కర్, వీళ్ళు మాట్లాడడానికి మనం మాట్లాడడానికి కొన్ని కోట్ల రెట్లు తేడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి వచ్చి రాజకీయ వ్యవస్థ ఎంత అధ్వానంగా అయిపోయింది, ఎంత దారుణంగా తయారైంది, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రాజకీయ నాయకులు మనల్ని ఏ విధంగా అన్ని పార్టీల వారు మోసం చేస్తున్నారు అనే దాన్ని చెప్పడానికి ఒక గొంతుకు అవుతారు వీళ్ళు. కనీసం అప్పుడైనా ప్రజలు అర్థం చేసుకుంటారు. మార్పు వస్తుందని కాదు, మార్పు రావడానికి ఎన్నో వందల సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ మార్పుకి నాందినైనా వీళ్ళు ఇస్తారు. కనీసం ఒక స్ట్రాంగ్ వాయిస్ ని వీళ్ళు నిజాలను చెప్పడానికి వాడతారు. అది వాడి వాళ్ళు నిజం చెప్తే 1,00,000 మందిలో 10 మంది అయినా సరే పరిస్థితిని అర్థం చేసుకుంటారు. అట్లా స్లోగా ఎన్నో సంవత్సరాలకైనా మార్పు వస్తుంది అనేటువంటి ఆశతో వీళ్ళు వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు వెయిట్ చేస్తారు. ఓకే, ఒక వ్యక్తి వచ్చాడు రాజకీయాల్లోకి, సినిమాల్లో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి వచ్చాడు. సో ఇతను గనక ఏదైనా చెప్తే నలుగురు వింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక రాజకీయ నాయకుడు చెప్పినా విననిది ఒక సినిమా హీరో, లేకపోతే ఒక క్రికెట్ స్టారో, లేకపోతే ఇంకొక టెన్నిస్ స్టారో, ఇలా సెలబ్రిటీస్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళు గనక చెప్తే జనం ఆగి వింటారు. అది ఒక మీటింగ్ కావచ్చు, ఒక ట్వీట్ కావచ్చు, ఒక సోషల్ మీడియా వీడియో కావచ్చు, ఏదైనా సరే. సో మళ్ళీ నేను చిరంజీవి మీద ఎందుకు కోపంగా ఉన్నాను అనే మ్యాటర్లోకి వద్దాం. చిరంజీవి అయినా, మహేష్ బాబు అయినా, ధోని అయినా, మీరు ఏ పేరైనా తీసుకోండి, సచిన్ టెండూల్కర్ అయినా, రజనీకాంత్ అయినా, వీళ్ళందరూ జనాలని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలటువంటి వ్యక్తులు. మన నరాల్లో ఎన్నో డెకేడ్స్ నుంచి బాగా మన మెదళ్లలో ఒక తోపులాగా, ఒక లెజెండ్ పీపుల్ లాగా స్టిక్ ఆన్ అయిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళని, మంచి పొలిటీషియన్స్ ని ఎంకరేజ్ చేయాలి. అట్లాంటిది చెయ్యకపోగా సైలెంట్లో ఉండకుండా ఎందుకు పనికిరాని మనల్ని దెబ్బతీసేటువంటి రాజకీయ నాయకుల్ని వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి, దాన్ని మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఇందాక అదే చెప్పా, జగన్మోహన్ రెడ్డి పార్టీని ఆయన సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసినా ఇదే రియాక్షన్ ఉండిద్ది నా దగ్గర నుంచి. ఎందుకంటే అటువైపు కంప్లీట్ డిజాస్టర్స్ పార్టీ, ఇటువైపు కంప్లీట్ డిజాస్టర్స్ పార్టీలే, రెండు కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా. ఇట్లాంటి వాళ్ళ వైపు ఎందుకు వీళ్ళు నిలబడతారు? సైలెంట్ గా ఎందుకు ఉండరు? మీరు ప్రజల వైపు నిలబడలేరు, మీకు దమ్ము లేదు, మీ సీన్ లేదు, నోరు మూసుకుని ఉండడానికి మీకు ప్రాబ్లం ఏంటి?
ప్రజలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అస్సలు మాట్లాడకుండా, ఆంధ్రప్రదేశ్ అనండి, తెలంగాణ అనండి, ఏ ప్రాంతం అయినా, ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మాట్లాడితే డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి ఆయన్ని. అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక పొలిటికల్ పార్టీ వైపు వెళ్ళాడు అనుకోండి, సరే ఇన్నాళ్ళు మాట్లాడింది ఇందుకా అని మనం క్రిటిసైజ్ చేయొచ్చు. ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి సడన్ గా ఒక రాజకీయ పార్టీని తమిళనాడులో సపోర్ట్ చేస్తున్నాడు, లేదా షారుఖ్ ఖాన్ సపోర్ట్ చేస్తున్నాడు ఇండియా వైడ్ ఒక పొలిటికల్ పార్టీని, వాళ్ళ మీద కూడా ఇట్లాగే మనం విరుచుకుపడాలి, ఊరుకునే ప్రసక్తే లేదు. సచిన్ టెండూల్కర్ ని కూడా నేను కొన్ని నెలల క్రితం ఇదే లైన్స్ మీద క్రిటిసైజ్ చేశా. ఏమని? రెజ్లర్స్ రోడ్డు మీదకి వచ్చి ఆ రకమైనటువంటి ఎలిగేషన్స్ వేసి బ్రిజ్భూషణ్ సింగ్ మీద అతను హెరాస్ చేశాడు, సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడని అంత పెద్ద ఉద్యమం నడిస్తే నోరు మూసుకుని ఉన్నాడు ఇండియాలో ది బిగ్గెస్ట్ క్రికెట్ లెజెండరీ పర్సన్. ధోని కూడా సైలెంట్ గానే ఉన్నాడు, నేను కాదంట్లా. కానీ ధోని ఆ తర్వాత ఎవరికి భజన చేయలే, కానీ సచిన్ టెండూల్కర్ బీజేపీకి భజన చేశాడు. అలాంటి విషయాల్లో కూడా ధోని సైలెంట్ గా ఉన్నాడు. రేపొద్దున ధోని కానీ ఇట్లా ఒక పార్టీ కదా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒక లోకల్ పార్టీకైనా సపోర్టింగ్ గానో భజన గానో మాట్లాడితే డెఫినెట్లీ ధోని కూడా ఇదే కేటగిరీలో జాయిన్ అయిపోతాడు వెంటనే. అట్లాగే సచిన్ అప్పుడు బీజేపీకి భజన చేయడానికి మాత్రం అతను బయటకు రాగలిగాడు, మాట్లాడగలిగాడు మీడియాతో, అండ్ ట్విట్టర్ లో ట్వీట్లు వేయగలిగాడు బీజేపీకి సపోర్ట్ గా, మోడీకి భజన చేస్తూ ఇంకోటి చేస్తూ. కానీ దేశం మొత్తం కూడా రెజ్లర్స్ ఈ లెవెల్లో పోరాటం చేస్తుంటే ఎవరు రియలైజ్ అవ్వాలా, రియాక్ట్ అవ్వాలి. అలా రియాక్ట్ అవ్వకపోవటం ఖచ్చితంగా అందరి తప్పు ఉంది. ఈ టాప్ పీపుల్ ఎవరైతే క్రికెట్ లో ఉన్నారో, ఇంకొక ఫీల్డ్ లో ఉన్నారో, మీరు పివి సింధు అనండి, ధోని అనండి, రోహిత్ శర్మ అనండి, కోహ్లీ అనండి, సచిన్, ద్రవిడ్, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కానీ ఎక్కువ క్రిటిసిజం సచిన్ మీద ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నీకు అక్కడ మాట్లాడడానికి నోరు లేవలేదు, దాని గురించి నువ్వు ఒక్క ట్వీట్ కూడా వేయలేకపోయావు, కానీ మోడీకి భజించడానికి నువ్వు బయటకు వస్తావా అని. ఈ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి భజన చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు సచిన్. ఆ తర్వాత కాలంలో ఇలాంటి అంశాల గురించి మాట్లాడకుండా తర్వాత మాత్రం మోడీకి భజన చేయడానికి ట్వీట్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు సీరియస్ క్రిటిసిజం చేయాల్సి వచ్చింది సచిన్ ని కూడా. కంట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాట్లాడాల్సిన సామాన్యులు మనలాంటి వాళ్ళైనా, సెలబ్రిటీస్, ఒక లెవెల్ సెలబ్రిటీస్, సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్, వీళ్ళైనా ఏ కేటగిరీ, ఏ డిపార్ట్మెంట్ అయినా, అంతకంటే తోపులు లెజెండరీ పీపుల్ స్పోర్ట్స్ లో, సినిమాల్లో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళు సరిగ్గా చేయాలి. కంట్రీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాట్లాడకుండా వీళ్ళకి ఫ్రెండ్షిప్ తోనో, వీళ్ళకున్న మా తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడనో, లేకపోతే మా తాతయ్య రాజకీయాల్లో ఉన్నాడనో, వాళ్ళ కోసం రంగంలోకి దిగి ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి రైట్ వీళ్ళెవరికీ లేదు. అట్లా వీళ్ళు మాట్లాడినప్పుడు డెఫినెట్లీ నాలాంటి వాళ్ళు వీళ్ళని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. ఇందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. లాస్ట్ 5 years లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి? మెగాస్టార్ చిరంజీవి ఎన్ని సమస్యల గురించి స్పందించారు, ఎన్ని సమస్యల గురించి మాట్లాడారు? ఇంత సడన్ గా ఆయన పాలిటిక్స్ లో ఈ పలానా వాళ్ళని సపోర్ట్ చేయొద్దని, లేదా వేరే వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పాల్సినటువంటి అవసరం ఈ 5 ఏళ్లలో మీకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులలో అవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఇంత సడన్ గా మీకు రాజకీయాల పట్ల ఎందుకు వచ్చింది? ఇంత సడన్ డెసిషన్స్ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి దానికోసం ఆయన ఏదో జగన్తో మాట్లాడుకున్నాడు, అంతా చేస్తున్నారు. అది ఆయన పర్సనల్, ఎందుకంటే అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది, సామాన్యులకు కాదు. సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్, దానివల్ల మన రేట్లు పెరగు, మనకు సంబంధించిన టాపిక్ కాదు, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్. లెజెండరీ పీపుల్ చిరంజీవి కానీ, ధోని కానీ, సచిన్ కానీ, అమితాబ్ కానీ, షారుఖ్ కానీ, రజనీ కానీ, వీళ్ళందరూ కూడా మనకి ఫేవర్ గా ప్రభుత్వం ఏదైనా ఒక వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వం మనకి ఫేవర్ గా ఏమైనా చేయగలుగుతుందా? ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ఒక చిన్న గొంతుక మీరు రోడ్డు మీదకి వెళ్ళి పోరాటం చేయగలరా? ఒక చిన్న ట్వీట్ వేయగలరా? చిన్న వీడియో రిలీజ్ చేయగలరా? ఇది కదా ఒక లెజెండరీ ఇన్ఫ్లుయెన్సర్ చేయాల్సినటువంటి పని. వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్లే, చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని చూసే పెరిగాం, ఎన్నో జనరేషన్స్ పెరిగాయి వాళ్ళని చూసి. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్సే. వీళ్ళు మన కోసం ఏదన్నా ఒక చిన్న గొంతుకగా మారాలి. కానీ ఇట్లా ఒక పార్టీని సపోర్ట్ చేయండి, ఈ ప్రభుత్వాన్ని గెలిపించండి, ఈ బలానా ఎంపీ క్యాండిడేట్ ని గెలిపించండి, లేకపోతే ఆ రాహుల్ గాంధీ తోపు, మోడీ తోపు, ఇట్లా ఈ భజన ట్వీట్లు వేసుకోవడం, దీనికి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? గవర్నమెంట్స్ ని ప్రెషరైజ్ చేసి ప్రజలకు ఏదన్నా ఉపయోగపడే పనులు చేయగలిగితే చేయలేయాలి, లేదంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసుకోవాలి తప్ప ఈ రకంగా మ్యానిపులేట్ చేయకూడదు జనాల్ని. మీరు గవర్నమెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మాకేదన్నా మంచి చేయగలిగితే మీరు ఇన్ఫ్లుయెన్సర్లు అవుతారు, లెజెండరీ పీపుల్ అవుతారు. అట్లా చేయకుండా మమ్మల్ని ఎవడికో ఓటేమని అడగటం కానీ, ఒక పార్టీని సపోర్ట్ చేయటం కానీ,
వాళ్ళకి భజన చేయడం కానీ చేస్తే మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ కాదు, ఇది మ్యానిపులేషన్ కిందకి వస్తుంది. ప్యూర్ మ్యానిపులేట్ చేస్తున్నట్టు మీరు మమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ ఉన్నటువంటి సీఎం రమేష్ ని గెలిపించమని ఇంకోతను ఎవరిని గెలిపించమని చిరంజీవి అడుగుతున్నారు. గెలిపించాము, రేపు అతను చేసే ప్రతి దానికి ఈయన బాధ్యత తీసుకుంటారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఏపీలో, వాళ్ళు చేసే ప్రతి బ్యాడ్ కి గుడ్ కి ఈయన బాధ్యత తీసుకుంటారు, అకౌంటబిలిటీ ఈయన తీసుకుంటారు. సపోర్ట్ యొక్క మెయిన్ పాయింటే అది. ఇది కమర్షియల్ యాడ్ కాదు. టీవీలో యాడ్ వచ్చేసి మీకు ఒక స్ప్రైట్ బాటిల్ చూపించి ఇది కొనుక్కోండి చాలా బాగుంటుంది, తాగండి, సంకలో పౌడర్ కొట్టుకోండి, లేకపోతే లిప్స్టిక్ పూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయే కమర్షియల్ యాడ్ కాదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, మీరు బాగానే ఉంటారు, మా చింతపండు రేటు పెరుగుతుంది, మా రోడ్డు పాడైపోతే వేసే దిక్కు లేదు, మా రోడ్డు ట్రాన్స్పోర్ట్లు ఎవడో పట్టించుకోవట్లేదు, మేము ఒక ఊరు వెళ్ళాలంటే ట్రైన్లో ఇరుక్కుని వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే వీడియో గంట వస్తుంది కేవలం కంప్లైంట్స్ చెప్పడానికే. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నేను నిలబడతాను, వచ్చి నేను మీకు అకౌంటబుల్ గా ఉంటాను, ఈ క్యాండిడేట్కి ఓటేయండి, ఈడు బలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు అంటే ఎంపీ క్యాండిడేట్, దాని కింద ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి ప్రతి పార్లమెంట్ కింద. ఆ 5 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఆ ప్రాంతంలో జరిగే ప్రతి దానికి ఇతను చేసేదానికి నేను బాధ్యతగా ఉంటాం, మంచైనా చెడైనా మీరు ఓటేయండి అని ఆ దమ్ముతో చెప్పాలి. అది చిరంజీవి అయినా సరే ఎవరైనా సరే ఈ రకమైనటువంటి దమ్ముతో మీరు భజన చేయండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి, మీరు మ్యానిపులేట్ చేయండి, మీరు ఎన్ని కబుర్లని చెప్పండి, అప్పుడు డెఫినెట్లీ మీరు చెప్పిందని యాక్సెప్ట్ చేస్తాం. మీరు కంప్లీట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి, ఎందుకంటే ఇది కమర్షియల్ యాడ్ కాదు, ఐపీఎల్ మధ్య వచ్చే యాడ్ కాదు. మీరు ఒక థింగ్ ను కొనుక్కోండి అని చెప్తే కింగ్ ఫిషర్ యాడ్ కాదు ఇది మీరు చేసేది. ఈ ఇష్యూలో వైసీపీకి టీడీపీకి ఇద్దరికి సిగ్గులేదు. అంటే సపోర్టర్స్ కి, పార్టీస్కి ఎట్లాగా ఉండదు, నాయకులకు అసలు ఉండదు, సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా సిగ్గు ఉండదు. ఎట్లా అంటే వైసీపీ వాళ్ళకి సడన్గా చిరంజీవి దుర్మార్గుడు అయిపోయాడు. అసలు ఇన్నాళ్ళు కూడా చిరంజీవి కాస్తంత జగన్మోహన్ రెడ్డిని కలవటం కాస్త ఫేవరబుల్ గా కనిపించాడు అనేసరికి బాగానే ఉంది. కానీ ఈ రోజు సడన్ గా ఎన్డీఏకి సపోర్ట్ ప్రకటించగానే ఇన్నాళ్ళు లేనటువంటి ద్వేషం అంతా పట్టుకొచ్చేసారు బయటకు. అంటే ఇన్నాళ్ళు హిపోక్రట్స్ లాగా లోపల దాచుకున్నారు. ఎవడైతే మిమ్మల్ని యాంటీగా ఉందో, మీకు మీ పాలన నచ్చలేదు సో వేరే వాళ్ళు కోటేయండి అంటారో వాళ్ళకి మీరు ఇంత మూర్ఖంగా శత్రువుల కింద మార్చేసుకుంటారు అనమాట. సడన్ గా పాపం చిరంజీవి వైసీపీ వాళ్ళకి యాంటీ అయిపోయాడు. ఏమొచ్చేసిందో మరి, కొంపమునిపోయింది. ఈ టీడీపీ వాళ్ళకి కూడా సిగ్గులేదు. ఎట్లా అంటే అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడే ఈ టీఎఫ్ఐకి తెలుగు సినిమాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కలవడానికి హీరోలందరూ వచ్చారు. సరే వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా పెద్దన్నగా చిరంజీవి వచ్చారు కాబట్టి అప్పుడు నేను కూడా దీని గురించి ఒక పోస్ట్ పెట్టా. చిరంజీవి వచ్చారు బాగానే ఉంది, ఆయన సమస్యలు చూస్తున్నారు, అక్కడే ఉన్నటువంటి అమరావతి రైతులను ఒక మాట కలిస్తే ఏమైంది, వాళ్ళలో ఒక కులానికి సంబంధించిన ఉండొచ్చు, ఒక మతానికి సంబంధించిన ఉండొచ్చు, అసలు డిఫరెంట్ పాయింట్. కొంతమంది వచ్చి రోడ్ల మీద అట్లా ధర్నాలు చేస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు కొంతమంది కలవడానికి కూడా వచ్చారు ఆయన్ని, మాకు సంఘీభావం తెలపండి అనేసి. జస్ట్ సంఘీభావం కూడా తెలపక్కర్లా, వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి కాసేపు పక్కకి వెళ్ళిపోవచ్చు. అయినా కానీ అది చేయకుండా వాళ్ళని అవాయిడ్ చేసి వెళ్ళిపోయారు చిరంజీవి. అప్పట్లో టీడీపీ వాళ్ళు అమ్మ చిరంజీవి ఇట్లా చేస్తాడా డామ్ డూమ్ అని ఎగిరారు. ఇప్పుడు మళ్ళీ సిగ్గు శరం లేకుండా ఎన్డీఏకి సపోర్ట్. సర్లే ఇంకా వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదులే, కానీ ఈ రకంగా ఉంటుంది. అంటే అందరూ పట్టుకుంటారు, మోడీ కాళ్ళు పట్టుకోవడం అనేది దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీకి తప్పని విషయం, జగన్ పార్టీ కానీ చంద్రబాబు పార్టీ కానీ. అందులో భాగంగా వీళ్ళు ఆల్రెడీ పట్టుకున్నారు కాబట్టి చిరంజీవి దేవుందులే అని దులిపేసుకుని ఉంటారు. చాలా మంది ఈ వీడియో చూస్తే ఇటు బాలకృష్ణ ఫ్యాన్ ఏమో అనుకుంటారు, బట్ పర్సనల్ గా నా గురించి తెలిసినోడికి ఆ విషయం చాలా క్లియర్ గా తెలుసు నేను ఎవరి ఫ్యాన్. అయితే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రోజు ఏదో ఒక దాని మీద వాళ్ళు తిడతనే ఉంటాం, సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన బ్యాచ్ కాబట్టి. కానీ ఇప్పుడు అవుట్ సైడర్ ఒకళ్ళు ఫింగర్ పెట్టారుగా, పైగా లెజెండరీ పర్సన్ కదా చిరంజీవి, సో ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి కదా, సో ఈయన ఫింగర్ పెట్టాడు కాబట్టి ఈ రోజు ఆయన అనుకుంటున్నాము, ఆయన్ని క్రిటిసైజ్ చేస్తున్నాము. అంతేగాని బాలకృష్ణకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. బాలకృష్ణని ఈక్వల్ గా ఆయన తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపించిన సందర్భాలు వచ్చి ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. ఏ వాళ్ళ రాజకీయ నాయకులు, చిరంజీవి కాదు కదా, సో ఏ రాజకీయ నాయకుడైనా సరే మనల్ని సర్వనాశనం చేయడానికి ఉంటాడు తప్ప, వాళ్ళ బెనిఫిట్స్ కోసం తప్ప మన కోసం ఉండడు అని నమ్మే గట్టి వ్యక్తిని. సో ఆ రాజకీయ నాయకుల లిస్ట్ లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు కాబట్టి ఎన్నోసార్లు వాళ్ళని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది ఫ్యానిజం కి సంబంధించింది కాదు. నేను డై హార్డ్ చిరంజీవి ఫ్యాన్ ని, నా గురించి తెలిసిన వాళ్ళందరూ తెలిసే విషయం. నాకు మా అమ్మ ఎంతో, మా నాన్న ఎంతో, చిరంజీవి కూడా అంతే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా. ఆయన పడిన కష్టాన్ని చూసే నా స్ట్రీమ్ లో, నా లైఫ్ లైన్ లో, నా కెరీర్ లో నేను పడుతూ ఉంటా కష్టం. ఎంత కష్టపడితే అంత చిరంజీవి అంత ఎదుగుతావురా అని చిన్నప్పటి నుంచి విన్న మాటలు, అన్న మాటలు ఎన్నో ఉన్నాయి. కానీ సేమ్ టైము అదే చిరంజీవి అయినా, అదే అమ్మైనా, అదే నాన్నైనా పొలిటికల్ గా ఒక రాంగ్ స్టెప్ వేస్తున్నప్పుడు, ఇన్ఫ్లుయెన్సింగ్ పొజిషన్ లో ఉండి వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు క్రిటిసైజ్ చేయడంలో తప్పు లేదు, చెయ్యాలి.
చెయ్యకపోవటం వల్ల మన రేట్లు, మన పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. మనకి సంబంధించినటువంటి ఉప్పు రేట్లు పెరుగుతాయి, పప్పు రేట్లు పెరుగుతాయి, మన రోడ్లు నాశనం అవుతాయి, మన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లు నాశనం అవుతాయి తప్ప, వాళ్ళు చాలా ప్రశాంతంగా బానే ఉంటారు. వాళ్ళు సెలబ్రిటీలు, లెజెండ్‌లు. వాళ్ళ జీవితాలు వాళ్ళు బానే బతుకుతారు. నాకు చాలా చాలా ఇష్టం కదా సినిమా థియేటర్‌లోకెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. పవన్ కళ్యాణ్ కోసం పేపర్‌లేసా కదా! చిరంజీవి కోసం పేపర్‌లేసా కదా! బాలయ్య కోసం పేపర్‌లేసా కదా! అని వాళ్ళందరినీ కూర్చొని సపోర్ట్ చేస్తూ కూర్చోలేము. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయన సినిమా హీరో అయినా ఇదే వర్తిస్తది. ఇక్కడ పాలిటిక్స్ వేరు, సినిమా, స్పోర్ట్స్ మిగతా రంగాలు వేరు. వీళ్ళలో వాళ్ళు అందులో ఫింగర్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎస్పెషల్లీ లెజెండరీ పర్సనాలిటీస్ లైక్ రజనీకాంత్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, ధోని, సచిన్ ఇలాంటి వాళ్ళు అనే ఉద్దేశం చెప్పడం కోసం ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్‌లు వాళ్ళు మ్యానిపులేషన్ చేయకుండా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి మాత్రమే. ప్రజల్ని ఇప్పుడు ఓటు వేయండి అని ఎళ్లి చెప్పొచ్చు కదా చిరంజీవి అందరికి. లేకపోతే రజనీకాంత్ చెప్పొచ్చు కదా, షారుఖ్ ఖాన్ చెప్పొచ్చు, సచిన్ చెప్పొచ్చు. వీళ్ళందరూ ఇలాంటివి చేసినప్పుడు డెఫినెట్‌గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ ఒక పార్టీ వాళ్ళు గనక బెండ్ అయి ఉంటే డెఫినెట్‌లీ వాళ్ళు బెండ్ తీయాలి.